15 దేశంలో ఉన్నటువంటి ప్రజానీకంతా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అంత మహత్తర ఉత్సవాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఎర్రకోటపై ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ నిన్న ఇచ్చిన ఉపన్యాసం దేశ స్వాతంత్రానికి అవమానకరం. ఆయన ఒకవైపు ఆర్ఎస్ఎస్ పొగడు, సావర్కర్ని పొగడం అంటే, ఒకవైపు ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు. సావర్కర్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి మన సరెండర్ అయిపోయి క్షమాపణ పెట్టుకుని బయటకు వచ్చారు. ఆర్ఎస్ఎస్ ఇందులో పాల్గొని చెప్పారు. ఒక్కడైనా సరే తుపాకీ గుండె పాల్గొన్నారా? ఒక్కడైనా సరే ఇక్కడ గట్టి దెబ్బలు తిన్నారా? ఒక్క చరిత్ర లేదు. అలాంటి ఆర్ఎస్ఎస్ పొగడం అంటే అర్థం మోడీకి అభద్రతాభావం వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ పదవిని తీసేయడానికి ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అంత పొగడం ద్వారా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కాపాడుకుని ప్రయత్నించే ఒక స్వార్థ బుద్ధి ప్రగొట్టు కాదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాపాడడానికి దేశ స్వాతంత్రాన్ని, అమరవీరుల్ని, స్వాతంత్ర పౌరులు పాల్గొన్నటువంటి అనేక మందిని అవమానపరిచి ఆయన పదవిని కాపాడుకోవాలంటే ఇది శవాలపైన పేదరికంలో పెట్టుకోవడం కానే కాదు, మన భారతదేశానికి చాలా అవమానకరం.